జగన్మోహన్ రెడ్డిలకు కాదు మేము వస్తే ఈ స్మార్ట్ మీటర్లు ఏముండవు, పెడితే మీరు పగలగొట్టండి అనే పిలుపునిచ్చారు. మరి స్మార్ట్ మీటర్లో ఎవరు బిగించినా సరే పగలగొట్టండి, నేను చూసుకుంటాను. మేము కై కట్టింది కాదు. ఎలా సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎలా బతుకుతున్నాడు, ఆ ఆలోచన లేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలాగా బాధుడే బాధుడు ఉండదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వీరబాధుడు, మహాబాధుడు, కూటమి బాధుడు బాతున్నాడు. చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ అదాని బాటలో వాళ్ళు ఏం చెప్తే అది. అంబానీకి ఊడిగం చేస్తూ ఈ విధంగా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వ్యతిరేకించకుండా దొడ్డిదారిని పెడుతున్నారు, దొంగల్లా పెడుతున్నారు. ఇది కరెక్ట్గా మీరు అమరావతి అద్భుతము రాజధాని అయిపోయింది సింగపూర్ అన్నారు. మీటర్లు బిగిస్తే మాత్రం ఖబర్దార్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని ప్రజలు చొప్పున సిపిఎం పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అంతకుముందే ట్రూ అప్ ఛార్జీలు వేశారు. తర్వాత స్మార్ట్ మీటర్లు ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డిలకు కాదు మేము వస్తే ఈ స్మార్ట్ మీటర్లు ఏముండవు, పెడితే మీరు పగలగొట్టండి అనే పిలుపునిచ్చారు. మరి పిలుపునిచ్చిన వాళ్ళు స్మార్ట్ మీటర్లు ఏ రకంగా పెడుతున్నారు? నిన్న కూడా 50వ డివిజన్లో ఒక దగ్గర పెడుతుంటే వాళ్ళకి తెలియదు. ఆ ఇల్లుగల వాళ్ళు ఏంటంటే మీ మీటర్ బాగా తిరగట్లేదు, మేము మీటర్ మారుస్తున్నామని చెప్తున్నారంట వాళ్ళు. మన వాళ్ళు వెళ్ళి చూశారు. అది ఏంటి మీటర్ అంటే స్మార్ట్ మీటరు. మీటర్ మారిస్తే మళ్ళీ మామూలు మీటర్ పెట్టాలి కదా, మళ్ళీ స్మార్ట్ మీటర్ పెట్టవేంటి అంటే ప్రజలన్నీ మోసం చేసి మభ్య పెడుతున్నారు. మీకు చెప్పండి, స్మార్ట్ మీటర్ పెడుతున్నాం, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, మరి పెట్టకపోతే కుదరదని ఇల్లుగల వాళ్ళకి చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే పెట్టాలి. వాళ్ళకి మాయమాటలు చెప్పి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ వ్యతిరేకత వచ్చింది. చాలామందికి కూడా తెలియట్లా, మీటరు ఆగిపోతుంది, బాగా రావడం లేదు అని చెప్పేసి మీ మీటర్ పని చేయట్లేదని చెప్పి ఇలా మాయమాటలు చెప్పి పెడుతున్నారు తప్ప, నిజంగా మీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళి స్మార్ట్ మీటర్ పెట్టాలంటే స్మార్ట్ మీటర్ మేము పెడుతున్నాం చెప్పి పెట్టాలి. అలా కాకుండా మనుషులు లేనప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఇంట్లో లేనప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇతర ఉద్యోగాల కోసం కానీ కూలి పనులకు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు లేకుండా చూసి పెడుతున్నారు. అది కూడా ఎలా పెడుతున్నారంటే 4 ఏళ్ళకు ఒకటి, 10 ఏళ్ళకు ఒకటి, 20 ఏళ్ళకు ఒకటి, ఇట్లా ఒక వీధిలో 1-2 పెడుతున్నారు, మళ్ళీ ఒక వీధిలో 1-2 పెడుతున్నారు. ఈ రకంగా పెడుతున్నారు. బారుకు పెడితే ప్రజలందరూ వ్యతిరేకిస్తారు, ప్రజలందరూ మూకుమ్మడిగా వస్తారని చెప్పేసి తట్టుకోవాలని చేసి మాయమాటలు చెప్పి ఈ రకంగా పెడుతున్నారు. ఇది కరెక్ట్ అయింది కాదు. మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఆ రకంగా అంతకుముందు ధర్నా చేసినప్పుడు వ్యతిరేకించినప్పుడు తగ్గింది, మళ్ళీ స్మార్ట్ మీటర్లు మళ్ళీ మొదలుపెట్టారు. దొడ్డిదారిని పెడుతున్నారు, దొంగల్లా పెడుతున్నారు. ఇది కరెక్ట్గా మీరు మంచిగా పెట్టాలనుకుంటే ప్రభుత్వం వైపు నుంచి పెట్టాలి తప్ప ఈ రకంగా పెట్టడం కాదు. ప్రజలు కోరుకుంటే పెట్టండి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, మీరు ఎలా పెడతారు? మేము పెట్టమని చెప్పి మాట ఇచ్చారు, పగలగొట్టమని మాట ఇచ్చారు. మరి అదే స్మార్ట్ మీటర్లు మేము పగలగొడతాం కదా, మరి మా మీద మీకు కేసులు ఎందుకు పెడుతున్నారు? స్మార్ట్ మీటర్లు వద్దనుకున్న వాళ్ళు లెటర్ రాసిస్తే మేము క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. ఎవరు క్యాన్సిల్ చేయట్లేదు, మాకు వద్దని చెప్తున్నారు. బిల్లులు డబల్ వస్తున్నాయి, ఇవాళ కాల్చుకొని బిల్లులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని వేసేసి మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడుతుంటే ఎంతవరకు కరెక్టు? ఈ స్మార్ట్ మీటర్ పెట్టడానికి స్మార్ట్ మీటర్ ఒకటే ఆగదు, దీన్ని అర్ధరాత్రి కూడా ఆగిపోతుందంట. మన సెల్లో ఎలాగా ఛార్జ్ చేసుకోవాలో ఆ రకంగా ఛార్జ్ వేసుకోవాలంట. మరి ఎంతమంది డబ్బులు ఉంటాయండి? చాలామంది కూలీ నాలు చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే పైన వేసుకొని ఒక రోజైనా 2 రోజులైనా కట్టుకుంటున్నారు. అప్పుడు అర్ధరాత్రి ఆగిపోద్ది, మిట్ట మధ్యాహ్నం ఆగిపోద్ది. మరి పేషెంట్లు ఉంటారు, ప్రెగ్నెంట్స్ ఉంటారు, బాలింతలు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు. ఇవాళ చూస్తే షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, థైరాయిడ్ పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు. మరి అలాంటి ఆగిపోతే ఊపిరాడదు. పొద్దుగోలు కష్టపడి వచ్చి 24 గంటల కూలి పని చేసుకొని వచ్చి మరి ఫ్యాన్లకు ఎందుకంటే అలవాటు పడ్డారు. ఈ రోజున విజయవాడ నగరంలో చాలా ఇరుకిల్లులు, 1 గది 2 గదులు, వంట గది ఉంటే ఉంటుంది, లేదా అదే గదిలో వంట చేసుకుంటున్నారు, అదే గదిలో చదువుకుంటున్నారు, అదే గదిలో పడుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అయింది. కరెంట్ లేకపోతే, గాలి లేకపోతే, నిద్ర లేకపోతారు, పగలంతా పనిచేసి వచ్చి. ఇది మాత్రం మేము చాలా వ్యతిరేకిస్తున్నామండి, చాలా దుర్మార్గం అండి. దీన్ని కానీ వ్యతిరేకించి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్మార్ట్ మీటర్లు కానీ వెనక్కి తీసుకోకపోతే గత ప్రభుత్వం మీకు కూడా పట్టిద్దని చెప్పేసి మేము మహిళగా చాలామంది వాడు ఇళ్ళకి వెళ్తుంటే ఆక్తందన మేము ఇప్పుడు కూలి చేసుకున్న మాకు కూలి చాలట్లేదు, చదువులకైతే మాత్రం చదువుకున్నట్లేదు కానీ ఇవాళ చదువు కొనుక్కుంటున్నట్టుంది. అలాంటి సందర్భంలో అప్పులు చేసి మా పిల్లల్ని చదివిస్తున్నాము, మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఏంటి మేము కట్టుకోలేకపోతున్నాము, సొంత ఇల్లు ఇస్తా ఉన్నారు అవి ఇవ్వలేదు, ఈ అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, స్మార్ట్ మీటర్లు కరెంటు కట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతుందని చాలా ఆందోళన పడుతున్నారు. అయితే వాళ్ళు రాకపోవడానికి కారణం కూడా పనులకు వెళ్తున్నారు.
ఒకరోజు పనికి వెళ్ళకపోతే 600 400 పోతాయి అని చెప్పేసి వాళ్ళు చాలామంది ఇబ్బంది. ఇవాళ భార్య భర్తలు పిల్లలు కూడా పనిచేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఈ రకంగా స్మార్ట్ మీటర్లు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏడి చచ్చారు. లోకేష్ బాబు యువగల పాదయాత్రలో ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి అదాని అంబానీ కుమ్మక్కయ్యి స్మార్ట్ మీటర్లు తెస్తున్నారు, స్మార్ట్ మీటర్లో ఎవరు బిగించినా సరే పగలగొట్టండి నేను చూసుకుంటాను. మేము కైకట్టింది కాదు, మీరే యువగాలం పాదయాత్రలో చెప్పారు. వాస్తవమా కాదా? ఇప్పుడు ప్రతి సందుకి ఒక స్మార్ట్ మీటర్ బిగించి జనాలలో వ్యతిరేకత వస్తుందా లేదా? ఒక్కొక్క సందుకి ఒక్కొక్కటి బిగించి మీరు వెళ్ళిపోతున్నారు. అసలు స్మార్ట్ మీటర్ బిగేయాలంటే ఇంటి యజమాని అడగాలా లేదా? ఇల్లు ఎవరిది? మీ గవర్నమెంట్దా ఇంటి యజమానిదా? అసలు మీరు ఎవరు బిగించడానికి? స్మార్ట్ మీటర్ బిగించారు, 2700 బిల్లు, ఆ మామూలు కరెంటు బిల్లులోనే 2700 వేశారు. ఆ ఇంటి యజమాని మా దగ్గరకు వస్తే కరెంట్ ఆఫీస్ కాడికి వెళ్తే అవి మెయింటైన్ ఖర్చు ఏదేదో చెప్తాడు. మేము కట్టమయ్యా, స్మార్ట్ మీటర్ పీకిచ్చేయండి అంటే మాకు సంబంధం లేదండి, ఆ సెక్షన్ వేరు అంటారు. ఇంత దుర్మార్గమా? మీరు 3 పార్టీలు కలిసి ఏం చెప్పారు? మీరు జగన్మోహన్ రెడ్డి జనాలకు అన్యాయం చేస్తున్నాడు, మేము వస్తే ఏ ఏరియాలో పేదోడు అనేవాడు ఉండడు, అందరికీ మేలు చేస్తాం అని చెప్పింది ఇదేనా మేలు? స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు మీరు. రేపు ఫోన్ రీఛార్జ్ లాగా కట్టుకోవాలి మనం. వాడు ఇప్పుడు మామూలు మీటర్కి 500 వస్తుంది రీడింగు, రేపు 2000 అయింది. ఎవరిని అడగాలి? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ పద్ధతి మార్చుకొని స్మార్ట్ మీటర్ అనేది తీసేయండి. జనాల్లో వ్యతిరేకత మామూలుగా రావట్లేదు. మీరు ఆలోచించుకోండి. లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, బీజేపీ వాళ్ళు కానీ మీరు ఆలోచించుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. మీకు ఆ 11 పోయి ఒకటే క్లైమాక్స్ అయింది. నేను ఎందుకు చెప్తున్నా? ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి. పశ్చిమ సిటీ ఏరియాలో మామూలుగా వ్యతిరేకత లేదు. ఏదో ఈ ముఠా మేస్త్రి చెబుతున్నాడే, మీరు నైట్ పండుకునేటప్పుడు ఆలోచించుకోండి అని నేను కోరుతున్నాను. స్మార్ట్ మీటర్ల గురించి మన వాళ్ళందరూ మాట్లాడదాం విన్నారు. స్మార్ట్ మీటర్ అన్నది గత ప్రభుత్వం చేస్తుంది. మీరు గత ప్రభుత్వంలో ఇప్పుడు లోకేష్ బాబు ఏమన్నారంటే, మన స్మార్ట్ మీటర్ పెడితే మీరు పగలు కొట్టేసేయండి, కేసు గీసు లేకుండా అది ఏం జరిగినా నేను చూసుకుంటానన్నారు. ఇవాళ ఎవరు గొడవాడుకుంటూ కూర్చుంటారండి? కూలికే వెళ్తాడా? గొడవ పడుతూ ఉంటాడా? బిల్లు కడుతూ ఉంటాడా? ఎలా సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎలా బతుకుతున్నాడు, ఆ ఆలోచన లేదా? అసలు ఎంత కట్టాలి, దానికి ఛార్జీలు ఎంత వేస్తారు? మీటర్ చెప్పున ఒకటంటే గల్లీకి 15 ఉంటాయి. 15 అంటే మీరు చేసిన సబ్సిడీ ఛార్జీలు, ఆ ఛార్జీలు ఎంత అవుతున్నాయి? మీరు ఉద్యోగస్తులకి ఏ రకంగా పంచుతున్నారు? మీరు కాంట్రాక్ట్ పరంగా ఇంతమంది అని చెప్పేసి రీడింగ్ ఇవ్వటానికి పంపిస్తున్నారు. ఆ రీడింగ్ చూసేవాళ్ళు ఎన్ని చూస్తున్నారు, మీరు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, మీరు ఎంత వసూలు చేస్తున్నారు? ఇవన్నీ చూసి కూలి పని చేసుకునేవాడు కట్టలేడు. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే మీరు ఆలోచించి పేదల కోసం కూలి పని చేసుకునే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. తర్వాత చాలా ఇబ్బందులు మీరే పడతారు అని నేను చెప్పదలుచుకున్నాను. స్మార్ట్ మీటర్లు అంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద ప్రతిపక్షాలు దాడి చేసి జగన్మోహన్ రెడ్డి ఇటు దోసుకుంటున్నాడు అటు దోసుకుంటున్నాడు అని చెప్పుకొచ్చారు. 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అని విశ్వ ప్రసారాలు బాగా చేశారు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు. ముగ్గురు కలిసి వచ్చినప్పుడు ప్రజలు మేలు చేయాలన్నా వద్దా? అదే పందాలు మీరు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టితే ప్రజలు ఏమైపోతారు? ఇప్పుడు అనగారు వర్గాలు ఇప్పుడు రాష్ట్రంలో మేము లక్షాధికారులు చేస్తామని వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెడతారు. మీరు ఆ డబ్బు అంతా ఏం చేస్తారు? ముగ్గురు 3 ప్లేట్లు తిరుగుతారు. ఆయన 1 ప్లేట్లు తిరిగితే ఇప్పుడు ముగ్గురు 3 ప్లేట్లు తిరుగుతారు. దాన్ని అడిగేవాడు ఎవడన్నా అడిగినామనుకో వాళ్ళు చెప్పి జైల్లో పెడతారు. దానికి భద్రత ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏ కార్మికుడు ఇప్పుడు టేజర్ కేసులు మేము ముఠా వర్కర్స్ యూనియన్లు చేస్తాం, 30 సంవత్సరాలు చేస్తున్నా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మేము కొద్దిగా రికమెండ్ చేస్తే మా కార్మికుల సమస్యల మీద ఆయన ఎక్కడ కేసులు రాశారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు సంవత్సరం నుంచి. ఏడ నైట్ ఉంది, లోడ్తో 4 ఎక్కువ వస్తామని. అసలు సరుకు అనేది రవాణా ఎట్లా పోద్ది? లారీలు ఆనాక ఎలవ లేదు. బయట నుంచి రావాలంటే ఆటోలో తేవాలి. ఆటో కూడా రానిట్లే. ఆటో రానిపోతే సరుకు కొన్న సరుకు రవాణా ఎవరు చేయాలా? కార్మికులకే చేయాల్సింది. కార్మికులే కేసు. మాకు వచ్చేది 500 అయితే ఆటో దిగుమతి ఎగుమతి వస్తే 1000 రూపాయలు 1500 కేసు రాస్తున్నారు. అది ఎవడికని చెబుదామంటే ఎవడు లేడు.
మీడియా కూడా చూపించలే. మన రాష్ట్రంలో మీడియా కూడా లేదు. అది బానిస అయిపోయిందో లేకపోతే వాళ్ళ తొత్తులు అయిపోయారో, వాళ్ళు కూడా లంచాలు మరిగినో ఎవడికి అర్థం కావట్లే. ప్రజలు ఏ సమస్య ఎవడికి చెప్పడానికి లేకుండా పోయింది. వాస్తవంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అనేది చాలా ప్రమాదకరము. పేద ప్రజలు ఇప్పటికి కట్టుకోలేక ఏదో 15 రోజుల తర్వాతనో 20 రోజుల తర్వాతనో నెలగా ఆ లాస్ట్ డేట్ అయినా కట్టేవాళ్ళు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టిందంటే ఫోన్ ఛార్జింగ్ లాగా తప్పనిసరిగా ఆ రోజు కట్టాలా. చాలా నష్టం జరుగుద్ది. అది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కానీ కళ్ళు తెరిచి ఆ ప్రశ్నలన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు అడుగుతావో లేకపోతే ప్రజల కోసం నిలబడతావు నువ్వు కూడా తెలుసుకోవాలా. అది ప్రజలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో నువ్వు వాస్తవ రూపేనా వచ్చి గ్రౌండ్ లెవెల్లో చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నామో. రాష్ట్రాన్ని అల్లకొల్లోరం చేస్తారు, దోచుకోవటము, ఎమ్మెల్యేలు దోచుకోవటము, మద్యము, అసలు ఇసుక, అసలు ఒకటనేది లేదు. అప్పుడు కొద్ది కట్టడలన్నీ ఉండేది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ కట్టడి లేదు. సంపద సృష్టించి ఆ సంపద పోయింది ఎటుపోయింది. ఇప్పుడు 6 నెలల్లో కాగు రిపోర్ట్ చూస్తే కళ్ళు చెదురుతున్నాయి. మరి ఆ సంపద పోయి అప్పులు పాలవుతుంది రాష్ట్రము. ఎవడో ప్రసిద్ధి దానిపై జైలు పెట్టము, దాని పోలీసులు కూడా దానికి అలా అయింది. మరి సామాన్యుడు ఏమి చేయాలా? రోడ్డు ఎక్కడ బట్టి ఇది ఇవాళ ఇదిగో మాకు ఇదివరకు కనీసం 10 ఏళ్ళ బ్యాగులోనే 700-800 వచ్చాయి. ఇవాళ వ్యాపారం లేక కనీసం 500 కూడా బాగా మాకు జీవనోపాధి లేదు. దాంట్లో ఈ కరెంటు పెరిగితే ఎట్లా కట్టుకోవాలి? అద్దెలు పెరిగినాయి విపరీతంగా. వాళ్ళు చేసే ప్రసారం ఏమో అమరావతి అద్భుతము రాజధాని అయిపోయింది సింగపూర్ అన్నారు. ఆ సింగపూర్ వెళ్ళకి ఉన్న అద్దెల వాళ్ళు మొత్తం పెంచేసారు. ఇక్కడ సామాన్యుడు బతకటం లేదు. విజయవాడలో సామాన్యుడు కూలి పనివాడు ఎక్కువ కార్మికులే జీవించేది. ఆ కార్మికులు పొట్టగొడతారు. ఇప్పుడు ఆ రాజధాని పేరుతో అభివృద్ధి అది వెళ్ళాక వాళ్ళు అద్దెలు పెంచి ఇవాళ ఇదివరకు 4,000 3,000 అద్దె ఇవాళ 7,000 8,000 అయ్యి సామాన్యుడు బతకలేక ఎడుపోని అర్థం కాక గుళ్ళయి సత్తనము. దానికి గమనించి ప్రభుత్వము మేము సామాన్యులము మేమన్నది మీరేదో మనసులో ఉంచుకోకుండా మమ్మల్ని మీద కేసు లేకుండా మీరు రియల్ రిపేట్లోకి వచ్చి మమ్మల్ని బతికించే మార్గం చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నమ్మక ద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచింది. మేము విద్యుత్ ఛార్జీలు పెంచం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలాగా బాధుడే బాధుడు ఉండదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వీరబాధుడు, మహాబాధుడు, కూటమి బాధుడు బాతున్నాడు. ఈయనకి మాట మీద నిలబడే లక్షణం ఉందా చంద్రబాబు నాయుడు అని మేము అడుగుతున్నాం. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయావా చంద్రబాబు నాయుడు? వయసు పెరుగుతుంది కానీ నీ బుద్ధి మారదా? అబద్ధాలతో ఎంతకాలం జీవిస్తావు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంతకాలం మోసం చేస్తావు? ఆదానికి దాసోహం అయిపోయావు. జగన్మోహన్ రెడ్డి దాసోహం, నువ్వు దాసోహం, పవన్ కళ్యాణ్ దాసోహం, బీజేపీ దాసోహం, మోడీ దత్తపుత్రుడిగా ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆదాని రాష్ట్రంగా మార్చే పరిస్థితి నడుస్తుంది. దానికి ఈ స్మార్ట్ మీటర్లని తీసుకొచ్చారు. ఎవరు అడిగారు స్మార్ట్ మీటర్లు? లోకేష్ బాబు మరి మీరేమో పగలగొట్టండి మేము అండగా ఉంటామని చెప్పావు. ఇప్పుడేం చేస్తావు అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఒక మాట. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు వీళ్ళంతా మర్చిపోతారు ఏం చెప్పినా కానీ అని అనుకుంటున్నారేమో. ఎవరిని ఎలాగా వాత కాల్చాలో అలా కాలుస్తారు. మీకు 2019 ఎలా కాల్చారో, జగన్మోహన్ రెడ్డికి 2024 ఎలా కాల్చారో అలా ఖచ్చితంగా కాలుస్తారు, కర్రవాత పెడతారని ఈ కరెంటు ఛార్జీల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వమైనా ఆ కరెంటు మంటల్లో మాడి మసి అయిపోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిన్న విజయవాడ 50 డివిజన్లో ఇళ్ళకొచ్చి దౌర్జన్యంగా అబద్ధాలు చెప్పి స్మార్ట్ మీటర్లు బిగించేదానికి పూనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు మరి మేము అడ్డుకొని ఆ మీటర్లని తొలగించడం జరిగింది. కానీ వారి ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. మరి విద్యుత్ శాఖ మంత్రి మేము ఇళ్ళకు పెట్టడం వినియోగదారుల అభిష్టం మేరకే నడుచుకుంటామని చెప్పి అంటున్నారు. మరి వినియోగదారులకి వద్దన్నా కానీ ఎందుకని మీరు బలవంతం బిగిస్తున్నారు? కొత్తగా సర్వీస్ కనెక్షన్లకు పెట్టుకుంటే మీరు ఆదాని స్మార్ట్ మీటర్లు పెట్టడం ఏంటి? ఏపీసీపీ డీసీఎల్ డిపార్ట్మెంట్ లేదా? ఈరోజు డిపార్ట్మెంట్ మొత్తం మూసారా? ఆదాని కంపెనీకి అమ్మేశారా ఏంటి మీరు? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల్ని ఆదాని కంపెనీలకి దారాదత్తం చేసేదానికి ఎవరిచ్చారు మీకు హక్కు? మోడీకి ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడుకి ఎవరిచ్చారు? పవన్ కళ్యాణ్కి ఎవరిచ్చారు? జగన్కి ఎవరిచ్చారు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంపద, విద్యుత్ సంపద. దాన్ని మీరు యూనిట్ రూపాయి 2 రూపాయలలోపు ఇవ్వచ్చు. కానీ ఈరోజు 5 రూపాయల నుంచి 8 రూపాయల దాకా ప్రైవేటు కంపెనీల లాభాల కోసం, మీ వాటాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పెనుభారాలు వేసి కరెంటు ఛార్జీలతో ఆటలాడుకుంటారా? ఇదేనా ప్రజా పరిపాలన? ఇదేనా మంచి పరిపాలన? ఇదేనా మంచి ప్రభుత్వం?
ఇది కార్పొరేట్ ప్రభుత్వం, ఆదాని ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా సిపిఎంగా మేము పోరాడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ పాలక వర్గాలు ఇవాళ ఈ స్పాట్ మీటర్లు అనేది కొత్తగా తీసుకొచ్చి ఈ ఆదాని కంపెనీకి ఒక విధంగా దోచిపెట్టడం తప్ప ప్రజలకు ప్రయోజనం అనేది లేదు. దీని మూలాన ఏంటంటే ప్రజల్లో చాలా వ్యతిరేకంగా తీవ్రంగా వాళ్ళు పాలకులు ఎక్కడో ఉండి కూర్చోవడం తప్ప ఇంకో విధంగా ఏమి ఇది ప్రజలకు మేలు చేసేటువంటి విధానం కాదు. దీని మీద ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇది ఒక ఫోన్ రీఛార్జ్ టైపులో అనేది వస్తుంది. కాబట్టి పాలకులు ఒక్కసారి మేల్కొని దీన్ని ఏంటంటే పరిశీలించాలనేసేది మా విజ్ఞప్తి. దీన్ని పరిశీలించకుండా వాళ్ళు ఏకగ్రీవంగా మీటర్ చెడిపోయిందంటే చాలు ఆ స్పాట్ మీటర్లే తీసుకొచ్చి పెడుతున్నారు. దీన్ని సిపిఎం పార్టీగా చాలా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వ్యతిరేకించేటువంటి దాంట్లో రాబోయే కాలంలో ఇంకా జనాన్ని ఏంటంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామనేది విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ అదాని బాటలో వాళ్ళు ఏం చెప్తే అది ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ చంద్రబాబు నాయుడు గతంలో ఈ విద్యుత్ పోరాటం వల్ల ప్రజల్లో వ్యతిరేకతను తట్టుకోలేక 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నాడు. ప్రజల అనుమతి అనేది లేకుండా దొంగసాటుగా వచ్చి బిగించి ఇప్పటికే దాదాపు విజయవాడ నగరంలో కానీ వంటవన ప్రాంతంలో కానీ 2 కేటగిరీ బయట ఉన్నటువంటి సర్వీసులన్నీ కూడా బిగించారు. మనుషులు లేనప్పుడు కూడా షాపుల్లో వచ్చినప్పుడు కూడా బయట పెట్టండి మీటర్లు అని చెప్పేసి బయట వాళ్ళు దొంగసాటుగా బిగించేసి వెళ్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సాక్షాత్ విద్యుత్ శాఖ మంత్రి ప్రజల అనుమతి లేకుండా వినియోగదారుల అనుమతి లేకుండా బిగించమని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చాడు. మరి ఈరోజు డివిజన్లో కానీ విజయవాడ నగరంలో కానీ మీరు మీటర్ పాడైపోయింది అని చెప్పేసి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. బాగున్నా కూడా పాడైపోయినాయి అని చెప్పేసి స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు. అందుకని గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏవైతే వెనక్కి వెళ్ళిపోయి అధికారానికి దూరంగా ఉన్నో అది గుర్తు చేసుకోమని చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరినీ సమీకరించి దీని మీద ఎడ్యుకేషన్ చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. ఇప్పటికైనా ప్రజలకు వ్యతిరేకంగా మీటర్లు బిగిస్తే మాత్రం ఖబర్దార్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని ప్రజల చొప్పున సిపిఎం పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. స్మార్ట్ మీటర్ల గురించి గతంలో ఇదే ప్రభుత్వం ప్రభుత్వం రాకముందు అనధికారంలో ప్రతిపక్షం కింద ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రకటన చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే లోకేష్ గారు కానీ అదే అంబానీకి ఊడిగం చేస్తూ ఈ విధంగా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వ్యతిరేకించకుండా నిమ్మక నీరెత్తున ఉంది. ప్రజలు కూడా ఏంటంటే విపరీతంగా భారాలు మోయలేని భారాలు ఉన్నాయి. అధిక ధరలు ఓ పక్కన బస్ ఛార్జీలు అనేక రూపాయలలో నిత్యావసర సరుకులు విపరీతంగా పెడితే ఈ కరెంటు విద్యుత్ కట్టుకోలేక అనేక భారాలు మోస్తున్నాం. రాబోయే కాలంలో అయినా కానీ ఈ వరవడిని కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలను జిల్లా ప్రజలను కలుపుకొని సిపిఎం పార్టీగా ఉద్యమిస్తాము. ఈ స్మార్ట్ మీటర్లు రద్దు అయ్యేంత వరకు కూడా పోరాడతాం. వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు, పదలో రాగానే మారిపోతున్నారు. ప్రజలు చాలా అన్యాయం చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు. అందుకని ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పదవిలో ఉంటారా లేకపోతే పదవిలో ఉంటే తప్పుకుంటారా? ఇది న్యాయం చేయాలని సిపిఎం ఇది పోరాటం చేస్తున్నాం. అందుకని ఈ నాయకుల దగ్గర నుండి ఈ సీఎం దగ్గర నుండి లాస్ట్కి మన మోదీ గారు కూడా ఇస్తామని వాళ్ళు చెప్పిన మాటకి ఇవ్వకుండా వీళ్ళు మోసం చేస్తున్నారు. అలాంటప్పటికి ప్రజలకి చాలా అన్యాయం చేస్తారు. ఈసారికి ఇంటింటికి కానీ వస్తే పదవిలో ఉండరు. ఇదే సత్య ప్రమాణం అది.